7వ తారీఖున వినాయక చవితి పండగ కనుక మనమందరము కూడా ఆది పూజ్య మహాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం. కలుషితం లేనటువంటి, రంగులు లేనటువంటి, రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజిద్దాం. స్వామివారికి అటుకులు, బెల్లము, ఉండ్రాళ్ళు, లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల మానవ ప్రయత్నం చేద్దాం. దయచేసి చంద్ర భగవానుణ్ణి దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలరు. అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక, అక్షంతలు, కంకణాన్ని పంపించడం జరుగుతుంది. కనుక దయచేసి 100కు 100% ఎవరు చూడవద్దు. తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీకు మంచి సలహా సూచన ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేం కావాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము. అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఎక్కువ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం. అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. ఈ విధంగా మనమందరము కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం.